ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో 6వ అధ్యాయంలో ఉన్నాము. గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థంలోకి వెళ్ళడం కోసము మనము ఏ విధమైన ప్రణాళిక చాలా ముందు నుంచే ఏర్పాటు చేసుకోవాలి అన్న విషయాలన్నీ చూస్తూ వచ్చాము. ఇప్పుడింకా అసలా వానప్రస్థంలోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఆ ఆశ్రమ ధర్మాలను పాటించాలి, అవి ఏవి అని చూసుకుందాము. వానప్రస్థ ధర్మాలేవి అంటే, ఈ విధంగా గృహస్థాశ్రమంలో ఉన్నాక ముందు అసలు ఎవరైనా సరే చదువుకోవాలి. విధి విధానోక్తంగా చదువు పూర్తయిన తర్వాత, విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత స్నాతకోత్సవం చేసుకోవాలి. గ్రాడ్యుయేట్ అవ్వాలి. ఆ తర్వాత గృహస్థాశ్రమాన్ని కల్పించుకోవాలి. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాలి. పెళ్లి చేసుకుని ఉద్యోగం తెచ్చుకుని, ఆ తర్వాత ఇంకా గృహస్థాశ్రమ ధర్మాలన్నీ పాటిస్తూ, గృహస్థాశ్రమంలో ఎట్లా ఆ ధర్మాలను ప్రవర్తింప చేసుకుంటూ రావాలి అంటే, జితేంద్రియులై ఉండాలి. ఇంద్రియ జయం ఉండాలి. గృహస్థాశ్రమంలో ఉన్నాము కాబట్టి యథేచ్ఛగా కోరికలు తీర్చుకోవచ్చు అంటే కుదరదు. ఇంద్రియ జయము ప్రతి చోట అవసరము. ఆ రకంగా నియమాలతో అన్ని నియమాలు పాటిస్తూ మనము ఆ గృహస్థాశ్రమాన్ని పూర్తి చేసుకున్నాక మళ్ళీ అదే విధంగా జితేంద్రియులమై యథావిధిగా నియమాలన్నీ పాటిస్తూ వనే వసేత్, వనంలో వసించవలసి ఉంటుంది. వనంలో వసించవలసి ఉంటుందంటే వనానికి ప్రస్థానం వెళ్ళవలసి ఉంటుంది. దాన్ని వానప్రస్థం అంటారు. ప్రస్థం అంటే వెళ్ళడం, అక్కడ ఉండడం అని అర్థం. వనంలోకి, అడవిలోకి వెళ్ళి అక్కడే ఉండాలంటే గ్రామానికి దూరంగా ఉండాలి. గ్రామ్య విషయాలకు దూరంగా ఉండాలి. అటువంటి మోహాలన్నింటినీ విడిచిపెట్టి వీటన్నింటికి వేరుగా ఉండాలి అని అర్థం. ఇప్పుడు ఏ సమయంలో వానప్రస్థంలోకి మనం వెళ్ళాలి అని తెలుసుకోవాలి అంటే, కొన్ని బాహ్యమైన చిహ్నాలు చూపిస్తున్నారు. ఎప్పుడైతే గృహస్థు వలీపలితం ఆత్మనః పశ్యేత్, తను వలి అంటే ముడతలు పడి వలయాలన్నీ ఏర్పడుతున్నాయి శరీరానికి. చర్మం అంతా ముడతలు పడుతూ ఉన్నది. ఫలితము జుట్టంతా నెరిసిపోతూ ఉన్నది అంటే, ఓహో! మనం ఇంక గృహస్థాశ్రమాన్ని దాటి వానప్రస్థంలోకి వెళ్ళాలి అని వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. లేదా మన అపత్యానికి కూడా అపత్యం కలిగిందనుకోండి. మన పిల్లలకు పిల్లలు కలిగారంటే ఇంక మనమెందుకు? మన పిల్లలు ఆల్రెడీ గృహస్థాశ్రమంలో ఉన్నాక, మనం కూడా గృహస్థాశ్రమంలో ఉండి ఇంక సాధించేదేమున్నది కాబట్టి, అటువంటివి కొన్ని ఒకటో రెండో ఇక్కడ శాంపిల్‌కి చూపించారు. మనకే తెలుస్తూ ఉండాలి. ఇంక బాధ్యతలు తగ్గిపోయాయి, తీరిపోయాయి అన్నాక ఇంక అదే ఆశ్రమాన్ని, గృహస్థాశ్రమాన్ని పట్టుకుని వేలాడవలసిన పని లేదు. అందుకని ఇంకా తదా అప్పుడే అరణ్యం సమాశ్రయత్, అరణ్యాన్ని ఆశ్రయించవలసి ఉంటుంది. అరణ్యంలో ఉంటూ ఉన్న సమయంలో ఏం చెయ్యాలి అంటే, వానప్రస్థులమై ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అంటే, గ్రామ్యమైన ఆహారాలన్నిటినీ సంత్యజ్య, పూర్తిగా వదిలిపెట్టాలి. గ్రామం నుంచి మనకొచ్చే పంటలు పండించో, ఏవైనా వండి లేదా తయారు చేసి ఇట్లాంటివేవైనా వస్తువులున్నా, భోజనాలున్నా, ఏవైనా సరే వాటన్నింటినీ ఆహారాలన్నింటినీ కూడా సర్వం సంత్యజ్య, వదిలిపెట్టేసి ఉండాలి. అట్లానే గ్రామ్యమైన పరిచ్ఛదాలు ఏవైనా సరే, వస్త్రాలు అట్లాంటివి కూడా గ్రామాల్లో కట్టుకునేలాంటివి, పట్టు వస్త్రాలు లేకపోతే పూలు పూలు డిజైన్స్ అవన్నీ రకరకాల అందమైన వస్త్రాలు అవన్నీ గూడా పట్టించుకోరాదు. ఏవైతే వానప్రస్థానికి తగినవై ఉంటాయో, కొంచెం వదులుగా ఉన్నవి, ఎక్కువగా రంగులు, ఎక్కువగా డిజైన్స్ అవన్నీ ఉండి మిలమిలా మెరుస్తూ ఉన్నవి అటువంటివన్నీ అవసరం లేదు. క్వైట్‌గా ఉన్న వస్త్రాలు ధరించాలి. క్వైట్‌గా ఉన్న ఆహారాన్ని భుజించాలి. క్వైట్ అంటే ఏమి అంటే సాత్వికం.
సాత్వికమైన ఆహారాన్ని భుజిస్తూ, సాత్వికంగా ఉన్న వస్త్రాలు ధరిస్తూ ఉండాలి. అవకాశం ఉంటే భార్యను పిల్లల దగ్గర నిక్షిప్య వదిలిపెట్టి, లేదా భర్తను పిల్లల దగ్గర నిక్షిప్య వదిలిపెట్టి వీళ్ళు ఒక్కళ్ళు వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. ఎవరికి వాళ్ళు సాధన చేసుకోవాలి. గృహస్థాశ్రమంలో ఉన్నంత వరకు మాత్రమే వాళ్ళిద్దరూ కలిసి ఆ బాధ్యతలు వహిస్తారు. కాబట్టే దాన్ని వివాహం అని పిలుస్తారు. వైవాహిక జీవితం ఎంతవరకు అంటే గృహస్థాశ్రమంలో బాధ్యతలను వహిస్తూ ఉన్నంత వరకు మాత్రమే. ఇంకా తర్వాత వానప్రస్థం నుంచి ఎవరికి వాళ్ళే సొంతంగా ఆత్మ సాధన చేసుకోవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి అవకాశం ఉంటే సహైవ గచ్చేత్ వనం. కావాలంటే కలిసైనా ఈ ఆశ్రమాన్ని కల్పించుకోవచ్చు. లేదా ఎవరికి వాళ్ళైనా ఈ ఆశ్రమాన్ని చేరొచ్చు. అవకాశం ఉంటే, ఇష్టం ఉంటే ఇద్దరూ కలిసి వానప్రస్థంలోకి వెళ్ళొచ్చు. అవకాశం ఉంటే, ఇష్టం ఉంటే ఇద్దరిలో ఒకళ్ళకే ఇంట్రెస్ట్ ఉన్నది అంటే అవతల వాళ్ళని బలవంత పెట్టడానికి వీల్లేదు. వాళ్ళకు ఒకవేళ వానప్రస్థము, ఆత్మ సాధన, జ్ఞాన మార్గము, ఆధ్యాత్మికము ఇవన్నీ అంటే అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. దాని మీద ఫోకస్ లేదు అంటే కూడా బలవంతంగా లేదు నువ్వు చేసి తీరవలసిందే అనడానికి లేదు. వాళ్ళు ఒకవేళ పిల్లల దగ్గర ఉంటామంటే వాళ్ళనక్కడ ఉంచి, ఎవరు ఈ సాధన చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రము వానప్రస్థాన్ని స్వీకరించొచ్చు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వానప్రస్థం చేస్తూ ఉన్న సమయంలో ఆ ఆశ్రమంలో ఉండడానికి కావలసిన, ఆ ఆశ్రమానికి కావలసిన అగ్నిహోత్రాలేవున్నాయో, ఏవైతే పరిచ్ఛదాలు అగ్నిహోత్రానికి కావలసిన వస్తువులు, పరికరాలున్నాయో వాటిని మాత్రం సమాదాయ పుచ్చుకుని, ఇంకా తర్వాత ఆ గ్రామం నుంచి అసలు ఊరొదిలిపెట్టి, ఇల్లే గాదు ఊరొదిలిపెట్టి, అరణ్యం నిసృత్య అరణ్యానికి వెళ్ళి, నియతేంద్రియుడై నివసించవలసి ఉంటుంది. ఎందుకు ఇల్లొదిలిపెట్టి వెళ్ళిపో, ఊరొదిలిపెట్టి వెళ్ళిపో అని ఇన్ని సార్లు చెప్తున్నారంటే, అలవాటైన ప్రాంతంలో, అలవాటైన ప్రదేశాల్లో, అలవాటైన వస్తువుల మధ్యలో, అలవాటైన మనుషుల మధ్యలో ఉన్నామంటే, అవే అలవాట్లు అట్లానే ఉంటాయి. వాటిని వెంటనే వదిలించుకోవడం, నెమ్మదిగా వదిలించుకోవడం రెండూ కష్టమే. చాలా కష్టమవుతుంది. ఒక చోట ఉన్నాము అంటే, చాలా కాలంగా ఉన్నాము అంటే, లేదా కావాలంటే ఇల్లు మధ్య మధ్యలో ఇల్లు మారుస్తున్నా గూడా, వస్తువులు మారుస్తున్నా గూడా, మనుషులను మారుస్తూ ఉన్నా గూడా, మనకలవాటైన ఏ పనులుంటాయో వాటి మీదే మనసు వెళ్తూ ఉంటుంది. కాబట్టి వాటిని మనసు వదిలిపెట్టడానికి కష్టమైతుంది. దానికన్నా సులువుగా ఇటువంటి మోహాలన్నింటిలో నుంచి, బంధాలన్నింటిలో నుంచి మనసుని విప్పదీయాలి అంటే, అలవాటైన ప్రదేశాలకు, అలవాటైన వస్తువులకు, అలవాటైన మనుషులకు, అలవాటైన పనులకు, అలవాటైన భోజనాలకు, వస్త్రాలకు వాటన్నింటికి దూరంగా దాన్ని తీసుకొని వెళ్తే, అప్పుడది ఆ బంధాల్లో నుంచి కొంత సులువుగా వేరవుతుంది. కాబట్టి అందుకని అది చాలా ముఖ్యము. దూరంగా వెళ్ళడం అత్యవసరం. అక్కడే ఉన్నామంటే అట్లానే ఉంటాము. అక్కడే ఉన్నామంటే అట్లానే ఉంటాము. అక్కడే ఉండి ఇన్నాళ్ల నుంచి ఆ ఇంట్లోనే ఉండి, ఆ ఇంట్లోనే అన్నం తింటూ, పడుకుంటూ, ఉద్యోగాలు చేస్తూ, పిల్లల్ని పెంచుతూ, ఇంటికొచ్చే వాళ్ళని, వెళ్ళే వాళ్ళని చూస్తూ, టీవీలు చూస్తూ, మాట్లాడుకుంటూ, అవే ఫోన్‌లు వాడుతూ అట్లానే ఉన్నాము అంటే, మళ్ళీ సడెన్‌గా ఇంక నేను రేపటి నుంచి వానప్రస్థం అనుకున్నాక, రేపటి నుంచి మళ్ళీ ఇవన్నీ లేకుండానైతే పోవు గదా! అదే ఇంట్లో ఉంటాము. అవే అన్నాలు, అవే మనుషులు, అవే వస్త్రాలు, అవే ఫోన్‌లు, అవే టీవీలు, అవే విషయాలు ఉన్నాక, నేను మాత్రం మారిపోయాను అంటే, మనసు వెంటనే మళ్ళీ అందులోకి ఇంతకుముందు నిన్న ఏ అలవాట్లున్నాయో అందులోకే జారిపోతుంది ఆటోమేటిక్‌గా. ప్రాక్టీస్ లేకపోయేసరికి. దానికి నిన్నటి వరకు ఉన్న ప్రాక్టీస్‌లేవున్నాయో అందులోకి వెళ్ళిపోతుందది. మీరు కొత్తగా దానికి ప్రాక్టీస్ అభ్యాసం చేయించాలంటే మాత్రం అక్కడే ఉండి చేయిస్తానంటే కష్టమవుతుంది మీ మనసుకి. కాబట్టి దూరంగా వెళ్ళడం చాలా అవసరం. ఆటలు గాదు. మున్యన్నైః వివిధైః మేధ్యైః శాఖమూలఫలైన వా ఏతాన్యేవ మహాయజ్ఞాన్ నిర్వపేద్ విధిపూర్వకం. ఇంతకు ముందు ఇంటికొచ్చిన వాళ్ళకి
అడిగిన వాళ్ళకి, ఉన్న వాళ్ళకి, వాళ్ళకి, వీళ్ళకి మనం రకరకాల భోజన పదార్థాలన్నీ వడ్డించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మనం వానప్రస్థంలో ఉన్న తర్వాత, మనం అందరికి దూరంగా ఉన్నాక ఎప్పుడైనా ఎవరైనా మనల్ని పలకరించడానికొస్తే ఎప్పుడైనా ఈస్ ద ఆపరేటివ్ వర్డ్. ఎప్పుడూ వస్తూ ఉన్నారంటే నువ్వు దూరంగా వెళ్తావు. కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడూ వస్తూ ఉన్నారంటే పని చేయదు. అందుకని ఎప్పుడైనా ఒకవేళ వాళ్ళు మనల్ని చూడ్డానికొచ్చారో, పలకరించడానికొచ్చారు అంటే, వాళ్ళు కూడా మనము తినేవేవున్నాయో వానప్రస్థానికి సంబంధించిన వస్తువులు తీసుకొని వస్తే, పళ్ళో, కూరగాయలో, అన్నమో, బియ్యమో, ధాన్యాలో పుచ్చుకొనొస్తే, మనం తీసుకోవడానికి వీల్లేదు. కుదరదు. వద్దు అని చెప్పాలి. వాళ్ళు ఊళ్ళో నుంచి ఏమైనా పుచ్చుకొనొస్తే మన కోసము వద్దు అని చెప్పాలి. మనము ఎక్కడ ఉన్నామో ఆ ప్రాంతంలో అడవిలో ఉంటే, అరణ్యంలో, వనంలో ఉంటే చాలా మంచిది. ఆ చుట్టుపక్కల దొరికే పళ్ళో, కందమూలాలో, మంచినీళ్ళో ఇటువంటివి మాత్రం మనం వాళ్ళకి ఇవ్వచ్చు. అంత మాత్రమే. ముని అన్నాలేవున్నాయో అటువంటివి మేధ్యమైనవి, శుభ్రమైనవి, శాఖలో, కూరగాయలో, కందమూలాలో, పళ్ళో వీటితోటే ఈ మహాయజ్ఞాలున్నాయి గదా! పంచమహాయజ్ఞాలు వాటిని మనము విధిపూర్వకంగా నిర్వహిస్తూ ఉండాలి. ఆ పంచమహాయజ్ఞాలు వానప్రస్థంలో గూడా మనల్ని వదిలిపెట్టవు. మనం వాటిని వదిలిపెట్టడానికి వీల్లేదు. అన్ని రకాల యజ్ఞాలు, అగ్నిహోత్రాలు ఎప్పుడు మనం వదిలేసేది అంటే, సన్యాసంలో ఉన్నప్పుడు మాత్రమే. యత్ భక్ష్యం స్యాత్ తతః దద్యాత్ బలిం భిక్షాం చ శక్తితః అప్ మూల ఫల భిక్షాభిః అర్చయేత్ ఆశ్రమగతాన్. ఏదైతే మనము భుజిస్తామో అవి మాత్రమే మనము ఎవరికైనా ఇవ్వవలసి ఉంటుంది. అది కూడా శక్తితః. అంతేగాని మనము తిననివన్నీ వండి వాళ్ళకు పెడదాము అని ప్రయత్నాలు చెయ్యరాదు. మంచినీళ్ళలో, కందమూలాలో, ఫలాలో ఇటువంటివి మాత్రమే భిక్షగా ఇవ్వవలసి ఉంటుంది మన ఇంటికెవరైనా వస్తే. ఏమి చేసినా సరే స్వాధ్యాయం వదిలిపెట్టడానికి వీల్లేదు. స్వాధ్యాయం, ప్రవచనం 2 ఎప్పుడూ మన తోడై ఉండాలి. మనం వీటిని మాత్రం అసలు ఎక్కడ ఉన్నా, ఏ ఆశ్రమంలో ఉన్నా, ఏ వర్ణంలో ఉన్నా, ఏ అవస్థలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా సరే స్వాధ్యాయం, ప్రవచనం వదిలిపెట్టడానికి వీలే లేదు. నిత్యము యుక్తులమై వాటితో కూడుకునే ఉండాల్సిందే స్యాత్. దాంతులమై ఉండాలి ఇంద్రియ నిగ్రహంతో. మైత్రి మొదలైన దైవీ సంపదలతో సమాహితమై ఉండాలి మనం ఎప్పుడు. నిత్యము మన దగ్గర ఉంటే ఏమైనా దానం చేస్తూ ఉండాలి గాని, ఎప్పుడైనా సరే ఎవ్వరి దగ్గర నుంచైనా సరే ఏదైనా సరే తీసుకోవడానికి వీల్లేదు. అనాదాతలమై ఉండాలి నిత్యము. ఆదానం అంటే పుచ్చుకోవడం, దానం అంటే ఇవ్వడం. ఎవరి దగ్గర నుంచి ఏది పుచ్చుకోవడానికి వీల్లేదు. మన దగ్గరుంటే మనం ఏమైనా ఇవ్వచ్చు. సర్వభూతాల పట్ల దయతో ఉండాలి. ఇంతవరకు మనం ఇంతకుముందు చూసుకున్నాము. ఇంకా కొత్త శ్లోకాలు చూద్దాము. ఇక్కడి నుంచి కొన్ని యజ్ఞాలు, దీక్షలు, వ్రతాలు, వానప్రస్థ ధర్మాలు, కర్మలు చెప్తూ ఉన్నారు. వాటిని చూసుకుంటూ వెళ్దాము. వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించిన వాళ్ళు అంటే గృహస్థాశ్రమం నుంచి యువతలకొచ్చి వానప్రస్థంలో ఉన్నవాళ్ళు వైతానికంచ జుహ్యాత్ అగ్నిహోత్రం యథావిధి దర్శం అస్కందయన్ పర్వ పౌర్ణమాసంచ యోగతః. ఇక్కడి నుంచి నేను చాలా పేర్లు చెప్తాను. ఇందులో చాలా పేర్లు ప్రాబబ్లీ మీరు అక్కడక్కడ వినుండిండొచ్చు, లేదా అసలు వినకపోయి ఉండిండొచ్చు. ఈ పేర్లే అంతంత మాత్రం వినక ఉన్నాక వీటిని యాక్చువల్‌గా ఆచరించడం అన్నది ప్రాబబులీ లేకపోయుండొచ్చు. కాబట్టి కనీసం పేర్లైనా విందాము ముందు. యథావిధిగా అగ్నిహోత్రం చెయ్యాలి.
మనము మాక్సిమం ప్రతిరోజు దేవుడి దగ్గర దీపాన్ని వెలిగిస్తామేమో. గృహస్థాశ్రమంలో ఉన్నంత వరకు అగ్నిహోత్రాలు వెలిగించి వంటలు వండుతాము. కానీ ఇక్కడ అగ్నిహోత్రాలతో వండుకోవడం అవన్నీ ఉండవు. కందమూలాలు, ఫలాలే గాబట్టి, పూజలకు వాటికి యజ్ఞాలకు మాత్రం అగ్నిహోత్రాలను వాడవలసి ఉంటుంది. ఆ విధంగా జుహుయాత్ చెయ్యాలి. కాక వైతానికాలు, శ్రౌత యజ్ఞాలు, శృతి చెప్పిన యజ్ఞాలు, హోమాలు చెయ్యవలసి ఉంటుంది. దర్శము పౌర్ణమాసమని పర్వదినాల్లో చేసే విశేషమైన పూజలు, హోమాలు, యజ్ఞాలు ఉంటాయి. వాటిని ఎప్పుడూ వదిలిపెట్టడానికి వీల్లేదు. అస్కందయన్ వాటిని పోగొట్టుకోకుండా యోగతః వాటితో కూడుకుని ఉండి, యోగంలాగా వాటిని సాధించవలసి ఉంటుంది. ఇందులో ఎన్ని విన్నారో మీరు? ఇంతవరకు అగ్నిహోత్రం ఒకటి వినుంటారు. వైతానికాలు, దర్శాలు, పౌర్ణమాసాలు పేర్లు వినుంటారు అక్కడక్కడ. అంటే ఏంటో, వాటిని ఎట్లా చేస్తారో ఏమో తెలియకపోయి ఉండొచ్చు. ఆ తర్వాత వృక్షేష్టి అగ్ర్యేణం చయేవ చాతుర్మాస్యాని చ ఆహరేత్ తురాయణం చ క్రమశః దక్షస్య అయనం ఏవ చ. మనకు వృక్షేష్టులనుంటాయి. వృక్షేష్టి అంటే వృక్షము అంటే నక్షత్రం అని అర్థము. నక్షత్రాలు మారుతూ ఉన్న కొద్దీ ప్రతి మాసంలో నక్షత్రం మారింది అంటే దానికోసం చేయవలసిన ఇష్టులు, హోమాలు ఉంటాయి, యజ్ఞాలు. అవి చెయ్యాలి. ప్రతి మాసము మారుతున్నది, నక్షత్రం మారింది అంటే చంద్రుడు ఒక నక్షత్రం కూటమి నుంచి పక్కదానికి వెళ్తున్నాడు అనగానే, ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్తున్నాడు అనగానే, ఇంకా ఆ రోజు చెయ్యవలసిన పూజలుంటాయి. స్పెషల్ పూజలవి చెయ్యాలి. అగ్ర్యయణం అంటే ఎప్పుడైతే కొత్త ధాన్యమొస్తుందో అప్పుడు కొత్తగా కొన్ని పూజలు చేయవలసి ఉంటుంది. మనము ఏదో సంక్రాంతి సమయంలో చేసేలాంటివి. తర్వాత చాతుర్మాస్యాలు 4 నెలలు మారుతున్నప్పుడల్లా, ఒక 4 మాసాలు గడిచిపోయాయి అనగానే మళ్ళీ ఒక స్పెషల్ పూజ చేయాలి. మళ్ళీ 4 మాసాలు గడుస్తున్న ఏ 4 మాసాలు గడవగానే ఏ పూజలు చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి, ఏ ద్రవ్యాలతో చెయ్యాలి, ఏ దేవతలను ఆరాధించాలి, ఏ విధంగా హోమాలు చెయ్యాలి, వాటికి సమర్పించవలసిన నివేదనలేమి, నైవేద్యాలేమి అవన్నీ గూడా ఉంటాయి. అట్లానే క్రమంగా ఒక వరస ప్రకారము దక్షిణాయనము, దక్షస్యాయనం అంటే దక్షిణాయనము, తురాయణం అంటే ఉత్తరాయణము. ఈ 2 గూడా అంటే దక్షిణాయన, ఉత్తరాయణాలు 6 నెలలకొకసారి. చాతుర్మాస్యాలు 4 నెలలకొకసారి. అగ్రయణాలు సంవత్సరానికొకసారి. వృక్షేష్టులు ప్రతి నెల. కాబట్టి పైనేమో మనకు అమావాస్య, పౌర్ణమి రోజు. పౌర్ణమి రోజు పౌర్ణమాసము, అమావాస్య రోజు దర్శము. ఈ 2 గూడా పర్వదినాలు. కాబట్టి ప్రతి పక్షము మారుతూ ఉన్నది అనగానే శుక్లపక్షం నుంచి కృష్ణపక్షము, కృష్ణపక్షం నుంచి శుక్లపక్షం మారుతూ ఉంది అనగానే 15 రోజులకొకసారి చేసే పూజలుంటాయి, స్పెషల్ పూజలు. నెలకొకసారి చేసేవుంటాయి. 4 నెలలకోసారి చేసేవుంటాయి. 6 నెలలకు చేసేవుంటాయి. సంవత్సరానికి చేసేవుంటాయి కాక ప్రతిరోజు చేసేవుంటాయి. ఇవన్నీ గూడా తెలుసుకుని, నియమం ప్రకారము ఏమి చెయ్యాలి, ఎట్లా చెయ్యాలని యథావిధిగా చెయ్యాలి. ఆ తర్వాత అక్కడికే అయిపోలేదు. వసంత ఋతువులు, శరదృతువులలో మళ్ళీ స్పెషల్‌గా పూజలు, హోమాలు అవన్నీ చేయవలసి ఉంటుంది. వాసంత శారదైః మేజ్జైః మున్యన్నైః స్వయం ఆహృతైః పురోడాశాంశ్చ చరూంశ్చ ఏవ విధివత్ నిర్వపేత్ పృథక్. వసంత ఋతువు, శరత్ ఋతువులు అట్లా వస్తూ ఉన్నాయనగానే మళ్ళీ ఆయా రోజుల్లో కూడా మేధ్యమైన, శుభ్రమైన, శుచి అయిన, శుద్ధమైన ముని అన్నాలంటే కందమూలాలు, ఫలాలు, శాకాహారాలు వాటిని స్వయం ఆహృతైః మనమే తెచ్చుకోవాలి. ఎవరైనా ఇచ్చినవి పుచ్చుకోవడానికి వీల్లేదు.
గ్రామాల్లో నుంచి తెచ్చుకోవడానికి వీల్లేదు. మనం ఎక్కడున్నామో అక్కడ వనంలో మనకి ఎక్కడ ఏమి దొరికితే అవి గూడా పళ్ళు, కందమూలాలు, శాకాహారాలు మనమే తీసుకొనొచ్చి ఎవరో తెచ్చిస్తే గాదు. మనమే సేకరించుకుని, తెచ్చుకుని ఏవి ఉన్నాయో వాటిని పురోడాసలంటే అప్పాలు, చరువులంటే అన్నాలు ఆ విధంగా వండుతారు. దేవతలకు అగ్నిహోత్రాల్లో హవిస్సులుగా వాడడం కోసం వాటిని పృథక్ వేరువేరుగా వసంత ఋతువులో వండవలసినవి వసంత ఋతువులో, శరదృతువులో వండవలసినవి శరదృతువులో అట్లా విధిపూర్వకంగా నిర్వపేత్ వండవలసి ఉంటుంది. ఆ తర్వాత దేవతాభ్యః తు తత్హుత్వా వన్యం మేధ్యతరం హవిః శేషం ఆత్మని యుంజీత లవణం చ స్వయం కృతం. ఈ విధంగా పురోడాసాలు, చరువులు అవి వండిన తర్వాత అవి కూడా మేధ్యతరము చాలా శుచి అయినవి. వన్యన్ వనంలో దొరికేవి ఏవున్నాయో వాటిని పుచ్చుకునొచ్చి విధిపూర్వకంగా చక్కగా వండిన తర్వాత వాటిని దేవతాభ్యః హవిః హుత్వా దేవతల కోసము హవిస్సులుగా హుతం చేసిన తర్వాత శేషంగా ఏం మిగిలాయో అచ్చరు పురోడాసలవి వాటిని ఆత్మని యుంజీత మనము స్వీకరించొచ్చు. వాటితో పాటు మనము హవిస్సులుగా అగ్నిహోత్రాల్లో వేసిన తర్వాత ఏవి శేషంగా మిగిలాయో వాటిని అట్లానే స్వయం కృతం లవణం చ అగ్నిహోత్రాల్లో మనం దేవతలకు సమర్పించే హవిస్సుల్లో ఉప్పు అవన్నీ వేసి వండము. కానీ మన కోసం మళ్ళీ మనం వండుకున్న భోజనంలో కొంచెం ఉప్పు అట్లా ఉప్పును రుచి అని గూడా పిలుస్తారు. రుచి కోసం కొంచెం ఉప్పు కలుపుకొని మనం ఏవి వండుకుంటామో వాటిని ఈ మిగిలినవి హవిస్సులుగా హుతం చేసిన తర్వాత మిగిలిన శేషాన్ని మనము భుజించవలసి ఉంటుంది. అయితే లవణం అనగానే ఒక విషయం చూసుకుందాము. వానప్రస్థాశ్రమం దగ్గరికి వచ్చేసరికి మనకు జుట్టు నెరుస్తూ ఉంటుంది. తల పండుతూ ఉంటుంది. శరీరం ముడతలు పడుతూ ఉంటుంది. జర అప్పటికే మొదలై ఉంటుంది. వార్ధక్యం మొదలై ఉంటుంది. ఈ సమయంలో అన్నింటితో పాటు కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, జ్ఞాపక శక్తి తగ్గడం, ఒంట్లో పటుత్వం తగ్గడం, ఇంద్రియాల బలం తగ్గిపోతూ ఉండడం ఇవన్నీ గాక నోటికి కూడా రుచి తెలియడం తగ్గిపోతూ ఉంటుంది నాలుకకు. రుచి తెలియడం తగ్గుతుంది గాబట్టి దాన్ని పట్టించుకోగూడదు అన్న ఆలోచన రాదు మనకు ఒక్కొక్కసారి. చాలా మందికి, అందరిని కలిపి చెప్పలేను. కానీ చాలా మందికి 60, 70 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60, 70, 80, 90 ఏళ్ళొచ్చిన వాళ్ళకి గూడా ఆ రుచి తెలియట్లేదంటే అవసరం లేదు గాబట్టి అని అర్థం చేసుకొని పట్టించుకోవడం అన్నది ఆ ఐడియా రాదు. 90 ఏళ్ళొచ్చిన వాళ్ళకి గూడా రుచి ఆటోమేటిక్‌గా తగ్గుతుంటుంది. అది వార్ధక్య లక్షణము. అయినా గూడా రుచి తెలియట్లేదు గాబట్టి, ఇంకా కొంచెం ఎక్కువ ఉప్పు వేసుకొని, ఇంకా కొంచెం కారం ఎక్కువేసుకొని, ఇంకా కొంచెం వేడిగా, ఇంకా కొంచెం చల్లగా, ఆ రకంగా కటువుగా, ఘాటుగా తినాలని ట్రై చేస్తారు. ఎందుకంటే, నాలికకు రుచి తెలుసుకునే శక్తి తగ్గుతున్న కొద్దీ, అవసరం లేదులే పోనీ అనుకోవడం మానేసి తగ్గుతున్న కొద్దీ ఇంకా కొంచెం ఎక్కువేసి దానికి ఎట్లో ఒకట్ల నాలుకకు రుచి చూపించవలసిందే అని ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్న వాళ్ళని ఎంతో మందిని చూస్తూ ఉంటాను నేను. ప్రతిరోజు ఒకళ్ళో ఇద్దరో తెలుస్తూనే ఉంటారు. పెద్దవాళ్ళుంటారు. 60, 70, 80, 90 ఏళ్ల వాళ్ళు. కానీ ఆ రుచి తెలియట్లేదని పిచ్చి కోరికలతో, ఆ తపనతో, కావాలి అన్న ఆశలతో ఇంకా కొంచెం ఉప్పెక్కువేసి, ఇంకా కొంచెం కారం ఎక్కువేసి అట్లా ప్రయత్నాలు చేసుకుంటారు పాపము. కానీ దానివల్ల జరిగే అపకారము శరీరానికి ఎంత అనర్థం కలుగుతుందని పట్టించుకోరు. మా అమ్మే మళ్ళీ చెప్తుంటుంది నవ్వుకుంటూ, "వేలెడంత గూడా లేదు ఆ నాలిక కోసము ఇంత తాపత్రయపడాల్సుంటుంది" అనుకుంటే మళ్ళీ ఆమె చాలా కారమేసుకొని, చాలా ఉప్పు, చాలా వేడి, చాలా చల్లగా అవన్నీ కావాలని ప్రయత్నం చేస్తుంది. దానితో ఆ 2 ఇంచెస్ నాలిక కోసం ప్రయత్నం చేసేసరికి దేహమంతా చెడిపోతూ ఉంటుంది. లోపలంతా పాడైపోతూ ఉంటుంది. కానీ, ఆ రుచి మీద ఆ యావ దాన్ని వదులుకోలేక, ఈ రకంగా శరీరాన్ని హింసించుకుంటూ
దేహానికి అపకారం చేసుకుంటా ఉన్న ఉపాధిని చెడగొట్టుకుంటున్న వాళ్ళని చూస్తే ఆశ్చర్యము, బాధ, జాలి కలుగుతుంటాయి. మన శాస్త్రము ఉప్పు వేసుకోకు, కారం వేసుకోకు, చప్పగా తిను అని అట్లా ఏమి చెప్పదు పాపము. కొంచెం వేసుకో అనే చెప్తుంది. మామూలు నీకు అవసరం కొంచెం వేసుకో అని చెప్పినంత మాత్రాన అది గైడ్‌లైన్ ఇస్తే ఎంత మంచి అని మనకు సొంతంగా కూడా తెలియాలి. మన మంచి మనకు తెలియకుండా ఉప్పు వేసుకొని వంట చేసుకొని మింగమన్నది కాబట్టి ఇంక మన ఇష్టం వచ్చినట్టు రుచి తెలిసిందాక తెలీదింకా. రుచి కాస్త కాస్త తగ్గిపోతూ ఉంటుంది. పైగా ఎక్కువ చేసిన కొద్దీ ఇంకా కొంచెం ఎక్కువ చేస్తూ వెళ్ళవలసి ఉంటుందసలు. దానికి అంతు లేకుండా అన్‌ఎండింగ్ లూప్‌లో ఉంటుంది. దానివల్ల శరీరం మొత్తం చాలా శిథిలమైపోతూ ఉంటుంది ఇంకా ఫాస్ట్‌గా. అటువంటి అపకారం చేసుకోకుండా, వేసుకోమన్నారు గాబట్టి లవణం ఇంగ ఎంత పడితే అంత వేసుకుంటానని ట్రై చేయకుండా, ఎంత అవసరమో అంత, ఎంత అవసరమో అంత, ఎంత అవసరము అంటే మనకి తెలియాలి. ఆ విధంగా ప్రయత్నం చెయ్యాలి. నేనింకా 60స్, 70స్, 80స్, 90స్ వరకు రాలేదు. నేను 50స్‌లోనే ఉన్నాను. అర్లీ 50స్‌లో ఉన్నాను. అయినా సరే చిన్న పిల్లలకి వాళ్ళకప్పుడే ఏదో అన్నప్రాసన చేస్తున్న సమయంలో అన్నప్రాసన చేసిన కొత్తలో 6 నెలల నుంచి ఏడాది, 2 ఏళ్ల పిల్లలకి అన్నం వండినప్పుడు ఎంత వేస్తారు ఉప్పు? ఎంత వేస్తాం కారము? నేనంతే వేసుకుంటాను. నా భోజనంలో అంతే ఉంటుంది. ఎక్కువ వేసుకోను. చక్కెర గూడా అంతే. ఉత్త పాలే తాగుతాను. ఎందుకు అంటే అవసరం లేదు. రుచి తెలియట్లేదు అంటే మంచి శుభం. రుచి తెలుస్తుంది అంటే ఇంకా మంచిది. తగ్గించేసుకుంటూ వెళ్ళడమే. దేహాన్ని బాగా మెయింటైన్ జేసి దాంతోటి ఏమి చేద్దామంటే పుస్తకాలు చదువుకుంటాను కూర్చొని. శరీరాన్ని జనరల్‌గా మెయింటైన్ చేసి ఆ ఉపాధితోటి, ఆ ఉపాధికి చేయవలసింది జనరల్‌గా చేయవలసింది చేసి, దాన్ని ఇబ్బంది పెట్టకుండా, దాన్ని ఇందుకోసం వాడుకుంటూ ఉంటాను. నేను హ్యాపీ, అది హ్యాపీ. సరే ఇంతకీ ఆ తర్వాత స్థలజ ఉదక శాకాని పుష్పమూల ఫలాని చ మేధ్య వృక్షోద్భవాని అద్యాత్ స్నేహాంశ్చ ఫల సంభవాన్. ఏం తినొచ్చు మనము? మనము ఏమి భోజనం చెయ్యొచ్చు అంటే, భూమి మీద నీళ్ళలో పండే ఏ శాకాహారాలున్నాయో వాటిని, పుష్పాలను కొన్ని రకాల పువ్వులు తినొచ్చు. కందమూలాలు, ఫలాలు, పళ్ళు ఇటువంటివి అవి కూడా మేధ్య వృక్షోద్భవాని శుచి అయిన చెట్లకు పండాలి. ఏవైతే అశుచి అయిన ప్రాంతాల్లో చెట్లు ఉన్నాయంటే అక్కడి నుంచి వచ్చే కందమూలాలు, పళ్ళు, పూలు అటువంటివి శాకాహారాలు మనం భుజిస్తే ఆరోగ్యానికి నష్టం. ఇదంతా ఎందుకు జాగ్రత్తగా భోజనం చేయమంటారంటే, ఆరోగ్యాన్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం నశించిందంటే ఏ సాధన చెయ్యలేము. కాబట్టి మనము ఏ అన్నాలు తింటున్నామో వాటిని శుచిగా వండుకోవడమే కాకుండా, గృహస్థాశ్రమంలో ఉన్నంత వరకు శుచి అయిన ప్రదేశం నుంచి వచ్చాయా అని కూడా చూడవలసి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ శుచి అయిన ప్రదేశం నుంచి వచ్చిన పళ్ళు గాని, కందమూలాలు గాని, పువ్వులు ఇటువంటివి ఏవైనా ఉంటే వాటిని శాకాహారాలు ఏవైనా సరే మనము భుజించవచ్చు. అట్లానే ఫల సంభవాన్ స్నేహాన్ పళ్ళలో నుంచి వచ్చే రసాలవన్నీ మనము స్వీకరించవచ్చు. త్యజేత్ ఆశ్వయుజే మాసి మున్యన్నం పూర్వ సంచితం జీర్ణాని చ ఏవ వాసాంసి శాకమూల ఫలాని చ. ఏదో ఒక టైం పెట్టుకోవాలి ప్రతి సంవత్సరం. ఎందుకంటే మనం గృహస్థాశ్రమం తీసుకున్నాక ప్రాబబ్లీ మనకొక 60 ఏళ్ళు అట్లా ఉంటాయేమో. 50, 60 ఏళ్ళకి మనకు మనసు అటు తిరిగిందంటే మనము వానప్రస్థంలోకి వెళ్ళిపోవచ్చు. ఇంకా అక్కడి నుంచి 60 ఏళ్ళకి ఒకవేళ మనము వానప్రస్థాన్ని తీసుకున్నాక గూడా 60 ఏళ్ల నుంచి 90 ఏళ్ల వరకు ఒక 40 ఏళ్ళు బ్రతికుంటాము. 20, 30, 40 ఏళ్ళు మనము ఆ ఆశ్రమంలో ఉన్నాము అంటే, మళ్ళీ ఎక్కడుంటామో అక్కడ ఇది నా ఇల్లు, ఇది నా పిలికూన, ఇదిగో వంట చేసుకునే సామాను, ఇదిగో నా వస్త్రాలు, ఇదిగో నా మంచము, ఇదిగో నా తలుపు, ఇది నా గోడ, నా చెక్క అనుకుంటూ మళ్ళీ వాటన్నింటి మీద ప్రేమలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చెయ్యాలంటే ఇటువంటి మమకారం మనకు కలగకుండా ఉండడం కోసము చాలా జాగ్రత్తగా ఒక టైం బెట్టుకోవాలి. ప్రతి సంవత్సరము ఒక టైం పెట్టుకుని, ఆ టైంలో ఇక్కడ మన శాస్త్రం మనకు ఆశ్వయుజ మాసం అని చెప్తుంది.
ఆ ఆశ్వయుజ మాసం ఏదో ఒక మంత్ వచ్చిందంటే, ఆ మంత్‌లో, ఆ మాసంలో ఇంతకు ముందు మనం ఆ సంవత్సరం కూడబెట్టుకున్నవేవున్నాయో పూర్వ సంచితమైన ముని అన్నాలు, ఏదో కందమూలాలు, పళ్ళు, ఏవో పూలు, ఏవైనా సరే శాకాహారాలు అవన్నీ మన ఇంట్లో ఏవైనా దాచుకున్నవి, తెచ్చి పెట్టుకున్నవి, ఏరుకొచ్చుకున్నవి, తెంపకొచ్చుకున్నవి పెట్టుకున్నామనుకోండి. వాటిని అట్లానే జీర్ణాని వాసాంసి చయ్యేవ ఇంతవరకు మనము వాడుకుంటూ వస్తూ ఉన్న వస్త్రాలన్నింటిని, అట్లానే శాఖలను, మూలాలను, కందమూలాలను, ఫలానా ఏవైనా సరే, ఏముంటాయి మనం వానప్రస్థంలో రెండే రెండుంటాయి. ఒకటి మనం తొడుక్కునే వస్త్రాలు, 2 మనం తినే అన్నాలు. ఇప్పుడు ఈ వస్త్రాల కోసము ఏదో ఒక గూడు లాంటిదేదైనా ఉండిండొచ్చు. అన్నాల కోసం ఏమైనా గిన్నెలుండిండొచ్చు. పడుకోవడానికి నేల మీద పడుకోవాలి గాబట్టి ఆ ప్రాబ్లమ్ గూడా లేదు. ఇప్పుడు వీటి మీద మళ్ళీ మనకు మోహం కలగకుండా, మళ్ళీ నావి, నావి అన్న మమత్వం వీటితోటి మళ్ళీ కొత్తగా తగిలించుకోకుండా, ప్రతి సంవత్సరం ఒక మంత్ బెట్టుకొని, ఆ మంత్‌లో వాటన్నింటిని మొత్తాన్ని త్యజేత్ వదిలిపెట్టేయాలి. పనిగట్టుకుని ఆ సంవత్సరం అంతా వాడుకున్నవేవున్నాయో, ఆ సంవత్సరం అంతా కూడబెట్టినవేవున్నాయో అన్నాలు, వస్త్రాలు, ఈ అన్న వస్త్రాలన్నింటిని ఎవరికైనా ఇచ్చేయాలి. మళ్ళీ కొత్తగా ఆ సంవత్సరానికి కావాల్సినవి ఏవో 2 వస్త్రాలు, రెండో, మూడో ఇంకంతే. అవి ఉతకడం, మళ్ళీ వాటిని వాడడం. కొన్ని పెట్టుకోవాలి ఆ సంవత్సరం వరకు. అన్నాలు కూడా అంతవరకు ఎంతవరకు అవసరమో అంతవరకు. మళ్ళీ 1 ఇయర్ అయిందంటే, ఆ నెలొచ్చిందంటే ఏదో ఒక నెల బెట్టుకుంటాం గాబట్టి, ఆ నెల రాగానే మళ్ళీ మొత్తం రిసైకిల్ ఇవన్నీ ఎవరికైనా ఇచ్చేయడం లేదా పడేయడం. మళ్ళీ ఆ సంవత్సరానికి మాత్రమే ఇంక ప్రతి సంవత్సరము ఈ సంవత్సరం వరకే అన్నట్టే ఉండాలి. ఇంకా ఈ గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థానికొచ్చినాక ఇంక ఫరెవర్ ఇక్కడే ఉంటాను చచ్చిందాకా టైప్‌లో ఉండొద్దు. ఓన్లీ 1 ఇయర్. 1 ఇయర్‌కి వాడుకోవడానికి ఎంత కావాలో అంతవరకు. మళ్ళీ ఆ 1 ఇయర్ కాగానే వాటిని ఎవరికైనా ఇచ్చేయడం. మళ్ళీ 1 ఇయర్ వరకే ఎంత కావాలో అంతవరకు. ఆ రకంగా మెయింటైన్ చేయాలి. నేనొక 4, 5 ఇయర్స్ నుంచి నేను నా కూతురు కలిసి నేను పోయిన వారం చెప్పినట్టు 'జెంటిల్ ఆర్ట్ ఆఫ్ స్వీడిష్ డెత్ క్లీనింగ్' మోడల్‌లో లేదా ఇంకొక డీప్ క్లీనింగ్ ఎట్లా చెయ్యాలి అని చూపించాను గదా! ఆ మోడల్‌లో అదే పనిగా కూర్చొని డిసెంబరింగ్ అని పిలుస్తాం మేము. డిసెంబరింగ్ అంటాం దాన్ని. నవంబర్ మధ్యలో నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు 1 ½ మంత్. ఎందుకంటే ఆ టైంలో హాలిడేస్ ఉంటాయి. ఆ హాలిడేస్ టైంలో ఏం చేస్తామంటే, ఇంకా మొత్తం ఇల్లంతా ఒక రౌండేసి చాలా సామాన్లు ఎవరికైనా ఇచ్చేయడమో, గుడ్ విల్‌కి ఇచ్చేయడమో లేతే పడేయడం. ఈ రకంగా ఈ గృహస్థాశ్రమంలో ఉంటూ చేస్తూ ఉన్నాను. వానప్రస్థంలోకొస్తే ఇక్కడ చెప్పినట్టే చేస్తాను. ఒక నెల బెట్టుకుంటాను. ఆ నెల ప్రతి సంవత్సరము, ఆ సంవత్సరానికి ఎంత వస్తువులు గావాలో అంతే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బతికుంటే చూద్దాము. అసలు ఈలోగా ఈ దేహంతో, ఈ జన్మలతో సంబంధం లేకుండా దాటిపోవడం ఎట్లా అని ఆలోచన ముఖ్యము. దాన్ని పట్టుకుని వీటిని వదిలిపెడతాను. అట్లానే నా ఫాలకృష్టం అస్నీయాత్ ఉత్సృష్టమపి కేనచిత్ నా గ్రామజ్జాతాని ఆర్తోపి మూలాని చ ఫలాని చ. కాలకృష్టం దుక్కి దున్ని పంటలు పండించి అక్కడి నుంచి తీసుకునొచ్చేవేవైతే ఉంటాయో ధాన్యాలు మొదలైనవన్నీ అటువంటివి ఏవి అస్నియాత్ మనము పుచ్చుకోరాదు వద్దు. అంటే మనమేమి కష్టపడి పండించుకోలేదండి. పంటలవన్నీ పండించి వాటిలో నుంచి తెచ్చుకోలేదు అంటే అయినా సరే, ఉత్సృష్టమపి కేనచిత్ ఎవరైనా ఇచ్చినా సరే, మనల్ని చూడ్డానికొచ్చిన వాళ్ళు, మన కోసం బియ్యము, పప్పులు, ఉప్పులు, చింతపండు అట్లాంటివన్నీ ఊళ్ళో నుంచి తెచ్చిస్తే, ఊళ్ళో దొరికేవి, ఊళ్ళో పండేవి. ఆ 2 రకాలు గూడా గ్రామ జాతాని గ్రామంలో పండించే, గ్రామంలో తయారు చేయబడే ఏ వస్తువులైనా సరే, భోజన పదార్థాలైనా సరే, వస్త్రాలైనా సరే ఎంత ఆర్తితో ఉన్నా సరే, కందమూలాలైనా సరే, ఫలాలైనా సరే, ఊళ్ళో పండే పళ్ళు, ఊళ్ళో పండించే కందమూలాలైనా సరే, నా అస్నియాత పుచ్చుకోవడానికి వీల్లేదు.
నీ సంగతి నువ్వు చూసుకో. అసలు గ్రామంతో కనెక్షన్ ఒద్దు అంటే గ్రామంతో కనెక్షన్ వద్దు. గ్రామంతో కనెక్షన్స్ అన్నీ పెట్టుకుంటాను. కానీ మాత్రం వానప్రస్థంలో ఉంటానంటే కుదరదది. అయ్యే పొయ్యే పని గాదు. వానప్రస్థంలో ఉన్నానంటే ఈ ధర్మాలు పాటించు మరి. అప్రయత్నః సుఖార్థేషు బ్రహ్మచారి ధరాశయః శరణేషు అమమః చ ఏవ వృక్షమూలనికేతనః. సుఖాల కోసము, ఆ పదార్థాల కోసము అప్రయత్నః ఏ ప్రయత్నం చెయ్యరాదు. సుఖం కోసం ప్రయత్నం చెయ్యరాదు. బ్రహ్మచారి బ్రహ్మచర్యంలో ఉండాలి. బ్రహ్మ మార్గంలో, జ్ఞాన మార్గంలో చరిస్తూ ఉండాలి. ధరాశయః కింద పడుకోవాలి. మెత్తటి పడుపులు కావాలి, దిళ్ళు కావాలి అవన్నీ పట్టించుకోరాదు. వద్దు. శరణేషు నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏదో ఒక చోటైతే ఉంటావు గదా! ఉన్న చోట ఇది నా ఇల్లు, ఇది నా పిలికూన, ఇది నా ఆశ్రమము, ఇది నా ఏదో గోడ, చెట్టు అని వీటన్నిటి పైన నువ్వు దేన్ని ఆశ్రయించి ఉన్నావో, ఏవి నిన్ను ఆశ్రయించి ఉన్నాయో వాటిపైన నువ్వు అన్నం తినే ఏదో గిన్నెలు వాటిపైన కూడా అమమః నిర్మమ మమకారం పెంచుకోరాదు. నేను రోజు తినే అన్నం గిన్నె, నేను రోజు తొడుక్కునే చొక్కా అని వాటిపైన గూడా మమకారం పెంచుకోరాదు. ఓన్లీ ఈ సంవత్సరం వరకే వీటిని వాడుతున్నాను. వచ్చే సంవత్సరం వచ్చిందంటే వీటిని ఇచ్చేస్తాను. మళ్ళీ వేరేవి తెచ్చుకుంటాను. ఇవి నావి గావు. కొంతకాలమే వాడుతాను. అవసరం కాబట్టి ఎంత అవసరమో అంత మాత్రం వాడుతాను. వాటితో నాకు మమత్వం లేదు అన్న మనస్థితితోటే ఉండాలి. వృక్షమూల నికేతనః చెట్టు కింద ఉన్నట్టు ఉండాలి. చెట్టు కింద ఉంటే ఇంకా మంచిది. లేకపోతే చెట్టు కింద ఉన్నట్టు ఉండాలి. ఆ ఉన్న చెట్టు కింద ఉంటూనే మళ్ళీ చెట్టు పైన ప్రేమనవన్నీ పెంచుకోరాదు. ఆ చెట్టు పైన మళ్ళీ ఇదో ఈ ప్లేస్ నాది, ఆ ప్లేస్ నీది అని మళ్ళీ అవన్నీ గూడా పెంచుకోరాదు. మళ్ళీ చెడిపోతుంది మన ఆశ్రమ ధర్మం. తాపసేషు ఇవ విప్రేషు యాత్రికం భైక్ష్యం ఆహరేత్ గృహమేధిషు చ అన్యేషు ద్విజేషు వనవాసిషు. ఒకవేళ భిక్ష పుచ్చుకోవలసి వస్తే అది కూడా యాత్రికం భైక్ష్యం జీవన యాత్ర కోసము అత్యవసరమై భిక్ష పుచ్చుకోవలసి వస్తే అది కూడా తాపసికుల దగ్గర, విప్రుల దగ్గర మాత్రమే ఆహరేత్ పుచ్చుకోవాలి. కర్మ మార్గంలో ఉన్నారు, గృహస్థులై ఉన్నారు వాళ్ళు. గ్రామాల్లో పండినవి, గ్రామాల్లో వండినవి అక్కడ దొరికేవి పుచ్చుకునొచ్చి ఇస్తారంటే అవన్నీ మనం పుచ్చుకోవడానికి వీల్లేదు. వనవాసం చేస్తూ ఉన్న వాళ్ళు పండితులు ఒక్కొక్కసారి అడవుల్లో ఉండొచ్చు. అడవుల్లో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది గృహస్థులుండొచ్చు. అక్కడ ఉండి తపస్సు చేసుకుంటున్న గృహస్థుల దగ్గరో, లేదో అక్కడే ఉన్న తపస్సులు చేసుకుంటున్న వాళ్ళ దగ్గరో మనము భిక్ష పుచ్చుకోవచ్చు. అది కూడా యాత్రికంగా జీవన యాత్ర కోసం మాత్రమే. ఏతాః చ అన్యాః చ సేవేత దీక్షాః విప్రః వనే వసన్ వివిధాః చ ఔపనిషదీః ఆత్మ సంసిద్ధయే శృతీః. ఏతాన్ని అన్యాని ఇక్కడ కొన్నే చెప్పారు. ఇట్లాంటివన్నీ చాలా జాగ్రత్తగా మనస్సుని నెమ్మదిగా ఒక పద్ధతి ప్రకారము అన్నింటిపై నుంచి విడదీసుకోవడం కోసం ఫోకస్ చెయ్యాలి. విడదీస్తూ ఉన్న మనసుని తీసుకెళ్ళి ఆత్మతో కలపడానికి ఫోకస్ చెయ్యాలి. ఇక్కడ కొన్ని గైడ్‌లైన్స్ చెప్పారు. ఇంత మాత్రమే గాదు. మన మనసు దేనికి తగులుకుంటుందో చూడ్డం, అక్కడి నుంచి దాన్ని అనాత్మల వైపు మనసు వెళ్లి వాటికి తగులుకుంటున్నదంటే, గ్రామాల వైపు, ప్రపంచం వైపు, అలవాటైన వస్తువులు, అలవాటైన ప్రజలు, అలవాటైన ప్రదేశాల వైపుకి మనసు తిరుగుతున్నదంటే, అక్కడి నుంచి విప్పదీయడం ఎట్లా అని ఎవరికి వాళ్ళు ప్లానింగ్ చేసుకోవాలి. ఈ రకంగా ఇంత మాత్రమే కాదు, ఇంక ఏవైనా సరే సేవేత ప్రయత్నం మీద సాధించాలి. అటువంటి దీక్షలాగా చేయాలి. దీక్ష పెట్టుకుని అంత పట్టుదలతో, దీక్షతో దీన్ని ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నవన్నీ వీటినే గాదు ఏవైనా సరే మన మనసు మనకు తెలుస్తుంది. వాటిని ఒక వ్రతంలాగా ఆ విప్రుడు వనంలో వసిస్తూ వీటన్నింటిని సేవించవలసి ఉంటుంది. ఏది చేసినా సరే మర్చిపోవడానికి వీల్లేదు. ఆత్మ సంసిద్ధి ఇవన్నీ ఎందుకు మనం చేస్తున్నాము? మనం సిద్ధిగా సాధించవలసిందేమి? ఇన్ని దీక్షలు, ఇన్ని వ్రతాలు, ఇన్ని నియమాలు, ఇంతగా జాగ్రత్తగా మనం ఇన్ని పద్యాల్లో చెప్పుకుంటూ వస్తున్నదెందుకు? ఒకటే ఒకటి ముఖ్యమైన, మూలమైన ఫోకస్ సంసిద్ధి కావాలి మనకు. దేని సంసిద్ధి?
ఆత్మ సంసిద్ధి కావాలి. అందుకోసమే మనకు ఫోకస్ ఉండాలి. ఇవన్నీ చేయడం మీద మళ్ళీ ఫోకస్ గాదు. ఇవి జనరల్‌గా చేస్తూ అసలు యాక్చువల్‌గా ఫోకస్ ఉపనిషత్తుల పైన ఉపనిషత్తులు చెప్తూ ఉన్న ఆత్మ వస్తువు పైన బుద్ధి అక్కడే నిలిపి ఉంచాలి. వివిధమైన ఉపనిషత్తులు, వేదాలు, శాస్త్రాలన్నీ చదువుతూ అందులో ఉన్న విషయాలని సేవించాలి, గ్రహించాలి. అది మనకు మెయిన్ ఫోకస్. వానప్రస్థంలో ఉన్నంత సేపు కందమూలాలు తిందామా, పాలు తాగుదామా, ఏదో పళ్ళు తిందామా, ఇంకేంటో ఇట్లాంటి వాటి మీద గాదు మన ఫోకస్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే, ఇంకా ఏమైనా రుచి కావాలా, ఇంకా ఏమైనా సుఖం కావాలా అన్న వాటిపై నుంచి మనసు వెనక్కి తిప్పడం కోసం వీటిని చెయ్యమన్నారు గానీ, చెయ్యమన్నారు గాబట్టి వీటి మీద మమకారం బెట్టుకోవద్దు మళ్ళీ. వీటిని పోయి తగులుకుని ఇంక వేరేది లేకుండా, ఆత్మను పోగొట్టుకున్నాక ఏది చేసినా ఇంక ఒకటే వేస్ట్, వ్యర్థం. ఆత్మ సిద్ధి కోసము వీటన్నింటినీ చిత్తశుద్ధితో దీక్షగా, వ్రతంలాగా, తపస్సులాగా ఆచరించాలి. ఇంకా ఋషిభిః బ్రాహ్మణైః చ ఏవ గృహస్థైః ఏవ చ సేవితాః విద్యా తపో వివృద్ధ్యర్థం శరీరస్య చ శుద్ధయే. ఈ విధంగా గృహస్థాశ్రమంలో ఉన్నా సరే, బ్రహ్మ మార్గంలో వానప్రస్థంలో ఉన్నా సరే, ఋషుల వలె సన్యాసంలో ఉన్నా సరే వీళ్ళందరి చేత గూడా విద్య, బ్రహ్మ విద్య కావాలి మనకు, ఆత్మ విద్య. అందుకోసం కావలసిన తపస్సు, వైరాగ్యం కావాలి. ఈ విద్యా తపస్సులు, జ్ఞాన వైరాగ్యాలు మనలో బాగా విశేషంగా వృద్ధి చెందడం కోసం, అదే అర్థంగా, అదే ప్రయోజనంగా ఒకటి. రెండోది శరీరస్య శుద్ధయే. శరీరం అంటే ఇక్కడ సూక్ష్మ శరీరము. మామూలు దేహం ఎట్లయినా శుద్ధి చేసుకుంటూనే ఉంటాము. కాక మానసిక శుద్ధి, చిత్తశుద్ధి కోసం ఒకటి, జ్ఞాన వైరాగ్యాలు మనలో అభివృద్ధి చెందడం కోసం ఒకటి. ఈ 2 కారణాలకి ఈ చెప్పబడుతూ ఉన్న నియమాలన్నింటినీ దీక్షగా సేవిస్తూ ఉన్నవాళ్ళు ఉన్నారు. వాటిని సాధించిన వాళ్ళున్నారు. ఆ రకంగా నువ్వు గూడా చెయ్యి అని చెప్తూ ఉన్నారు. దీనితో మనకు వానప్రస్థ ధర్మాలన్న సెక్షన్‌ని ఇక్కడికి పూర్తి చేశారు. సన్యాసాశ్రమ ధర్మాలు చెప్తారు ఇంకిక్కడి నుంచి. మనము వానప్రస్థాన్ని ఏ విధంగా అందులో ఉన్నంత వరకు సాధించే మార్గమేమి ఇప్పుడున్న అవకాశాలతో? ఎందుకు అంటే ఇక్కడ చెప్పినవి చాలా మనకు తెలియని గూడా తెలీదు. ఇక్కడ చెప్పినవి చాలా తెలియవు. ఏదో వైతానికాలన్నారు, దర్శాలన్నారు, పౌర్ణమాసాలన్నారు. ఇందులో చాలా మనకు తెలియదసలు. ఎందుకంటే మనకే తెలియదంటే మనకెందుకు తెలియదంటే మనల్ని కన్న వాళ్ళకు గూడా తెలియదు పాపం. వాళ్ళని కన్న వాళ్ళకు తెలుసో లేదో గూడా తెలియదు మనకు. 1, 2, 3 తరాల నుంచి తెలియకుండా జారిపోయిన జ్ఞానమిది. ఈ రకంగా చెయ్యమని గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఈ రకంగా చెయ్యండి, వానప్రస్థంలో ఉన్నవాళ్ళు ఈ రకంగా చెయ్యండి అని చెప్తూ వస్తూ ఉన్న జ్ఞానమంతా మరుగున పడిపోయింది. కాబట్టి ఆచరించేవాళ్ళు లేరు, చేయించేవాళ్ళు లేరు. అందుకని పోగొట్టుకున్నాం మనము. తెలియకుండా పోయాయి. కానీ మరి ఊరి పేర్లు విని ఉపయోగమేమున్నది? ఉన్నంతలో మనమిప్పుడు వీటిని ఎట్లా సాధించొచ్చు? వానప్రస్థ ఆశ్రమ ధర్మాల్ని పూర్తిగా చెడగొట్టుకోకుండా, ఆ ఆశ్రమాన్ని ఏ విధంగా మనము ఆచరించొచ్చు అని ప్రయత్నం చేసుకుందాం. వచ్చే వారం చూసుకుందాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.